శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 17 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే విడియ తిథి రాత్రి 9:07 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. అలాగే రోహిణి నక్షత్రం సాయంకాలం 5:22 వరకు. ఆదివారం రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగించదు. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చిక రాశిలో, కుజు ఇంట్లో మిత్ర క్షేత్రంలో ఉన్నారు. కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైనా సరే 12 రాశుల వాళ్ళు పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ప్రమోషన్ల గురించి చర్చలు చేయడానికి ఈరోజు బలం బాగుంది. అలాగే రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా రవి బలం బాగుంది. తండ్రి తరపు ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా రవి మిత్రక్షేత్ర స్థితి ఈరోజు విశేషంగా సహకరిస్తుంది. అలాగే రోహిణి నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు గురువుతో కలిసి వృషభ రాశిలో శుక్రుడింట్లో ఉన్నాడు. చంద్రుడు శుక్రుడింట్లో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవడానికి 12 రాశుల వాళ్ళకి బలం బాగుంది. లవ్ ప్రపోజల్ చేయడానికి 12 రాశుల వాళ్ళకి ఈ రోజు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే చంద్రుడు గురువుతో కలిసి గురుచంద్రుల కలయిక వృషభంలో ఉంది. ఇది చాలా అనుకూలం. అంటే సాంఘికంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి, ఫేమ్ తెచ్చుకోవడానికి 12 రాశుల వాళ్ళు ఈ రోజు ఏ పని చేసినా సరే ఆ పని అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. రోహిణి నక్షత్రం ఉంది కాబట్టి రోహిణి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. రోహిణి నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, బారసాల, సీమంతం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి, జ్యోతిష విద్యలు నేర్చుకోవడానికి కూడా రోహిణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి కూడా రోహిణి నక్షత్రం మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి కూడా రోహిణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే యజ్ఞాలు, హోమాలు ఇలాంటివి చేయడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు పొందడానికి కూడా రోహిణి నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి, దైవ దర్శనాలకి రోహిణి నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. సాంఘికంగా గొప్ప అధికారంలో ఉన్న వాళ్ళని కలుసుకుని వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా రోహిణి నక్షత్రం అనుకూలిస్తుంది. బిజినెస్ లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే ఎవరితోనైనా గొడవలైతే ఆ గొడవలు సెటిల్మెంట్ చేసుకోవడానికి, కాంప్రమైజ్ చేసుకోవడానికి, చర్చల ద్వారా గొడవలు పరిష్కరించుకోవడానికి చేసే అన్ని ప్రయత్నాలకి రోహిణి నక్షత్రం బాగా పనిచేస్తుంది. కాబట్టి రోహిణి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిస్తాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ పరంగా ప్రమోషన్లు అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే మేషరాశి వాళ్ళు ఈరోజు వాళ్ళ వృత్తిలో ప్రమోషన్ గురించిన శుభవార్త వినడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా శత్రుత్వాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు అకారణంగా గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనస్తాపం ఉంటుంది, మానసికంగా కొద్దిగా చింతాపాత ఉంటుంది. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే దేహ జాడ్యం ఉంటుంది, అంటే శరీరానికి కొంత బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకం నుంచి బయటపడి యాక్టివ్ గా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. చెడ్డవారితో స్నేహాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఎవరితోనైనా స్నేహం చేస్తూ ఉంటే 1-10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి స్నేహం చేయండి. అవి చెడు స్నేహాలు అవ్వడానికి ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనలు తోడు చేస్తుంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొన్ని విఘ్నాలు ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో సింహరాశి వాళ్ళు వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా స్థిరత్వం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ వృత్తిలో మంచి స్థిరత్వం పొందే సూచనలు ఉన్నాయి. అలాగే అధికారుల ఒత్తిడి కూడా తగ్గుతుంది. అధికారులు మీకు పనిచేసే చోట కన్యారాశి వాళ్ళకి ఈరోజు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా అనుకూలత ఉంది. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యతిరేకత అనేది లేదు. పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పొందే సూచనలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అంటే ఇంట్లో చక్కగా శుభ కార్యక్రమాలు చేస్తుంటారు. పెళ్లిళ్ళు పేరంటాలు లాంటివి చేస్తుంటారు. శుభ కార్యక్రమాల నిమిత్తమే ధనం కోసం ప్రయత్నించి ఆ ధనం కూడా లభించే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేస్తుంటారు. అన్ని రకాలుగా శుభ ఫలితాలు పొందే సూచనలోనే ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో మకర రాశి వాళ్ళకి ఈరోజు చక్కటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కనుదిష్టి ఎక్కువగా ఉంది. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వెల్లుల్లిపై దగ్గరించుకునే ప్రయత్నం చేయండి. జీవితంలో అభివృద్ధి కోసం మీరు చేసే పనిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటే మనోధైర్యంతో వాటిని అధిగమించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి బలం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి ఆ వ్యాపారంలో విశేషమైన లాభాలు అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఆ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఇది మంత్రం. ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఈ మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్టు దిగ్విజయంగా పూర్తి చేస్తాయి. అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోరం ఉంటుంది. ఈ రవిహోరాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. రవిహోరాన్ని బట్టి రాజకీయ పరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి ఫలం బాగుంటుంది. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేయించుకోవడానికి, దస్తావేజులు రాసుకోవడానికి రవిహోరం చాలా మంచిది. అలాగే బిజినెస్ లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేయడానికి రవిహోరం మంచిది. ఉద్యోగం లేని వాళ్ళు కొత్తగా ఉద్యోగం కావాలని చేసే ప్రయత్నాలకు రవిహోరం మంచిది. రవిహోరంలో జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అప్లికేషన్లు జాబ్ కోసం పెట్టడానికి కూడా రవిహోరం మంచిది. సన్మానాలు చేయించుకోవడానికి మంచిది. అలాగే ప్లేడర్లను వైద్యులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. సాహస కార్యక్రమాలు, అడ్వెంచరస్ పనులు చేయడానికి రవిహోర విశేషంగా సహకరిస్తుంది. అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి రవిహోర అనుకూలిస్తుంది. చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైనా నిర్వహించడానికి రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన ఫలితాలు సృష్టించాలి. ఇది ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.